లేదు. ఆయనేమో అక్కడ వీడియోలో మమ్మల్ని రమ్మని ఆహ్వానించాడు. అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాడు. కానీ మేము వెళ్తుంటే పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు. ఇక్కడ పోలీసు వాళ్ళేమో మమ్మల్ని పోనీయడం లేదు. రింగ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఆన్సరింగ్. అదే విధంగా ఇప్పుడు లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తాను. పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు. లక్ష్మణ్ గారు అరే నన్ను రాలేదు పారిపోయినా తిడుతున్నాడు. నువ్వు చూడు ఇక్కడ తిడుతున్నాడు నన్ను హరీష్ రావు రాలేదని. ఇగో లక్ష్మణ్ గారికి చేస్తున్నా. ఇప్పుడు ఇందాక పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు గౌరవ మంత్రి లక్ష్మణ్ గారికి కూడా నేను ఫోన్ చేస్తా ఉన్నా. రింగ్ అయితా ఉంది. లక్ష్మణ్ గారు కూడా ఫోన్ ఎత్తడం లేదు. గౌరవ లక్ష్మణ్ గారు పిలిచిన లక్ష్మణ్ గారు ఫోన్ ఎత్తట్లేదు. అక్కడేమో నన్ను పిలిచారు. మేం బయలుదేరితే పోలీసులను అడ్డం పెట్టి ఆపుతున్నారు. లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. లక్ష్మణ్ గారు ఎత్తడం లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు. చూడండి ఇప్పుడు నెక్స్ట్ అజారుద్దీన్ గారికి కూడా ఫోన్ చేస్తున్నాను. 3 మంత్రులు పిలిచారు. 2 మంత్రులు ఇప్పటిదాకా ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు అజారుద్దీన్ గారికి కూడా నేను ఫోన్ కలుపుతా ఉన్నా. మరి వారికైనా చెప్పి పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి. మమ్మల్ని వదిలిపెట్టే మేము చర్చకు పోతాం. అజారుద్దీన్ గారి ఫోన్ రింగ్ అయితా ఉంది. ఇప్పటిదాకా పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు, లక్ష్మణ్ గారు ఎత్తలేదు. ఇప్పుడు అజారుద్దీన్ గారి ఫోన్ రింగ్ అవుతుంది. కనీసం అజారుద్దీన్ గారి ఫోన్ ఎత్తినా ఇది అజారుద్దీన్ గారి ఫోన్. అజారుద్దీన్ గారికి ఫోన్ చేస్తున్నా. ఒకవేళ అజారుద్దీన్ గారు ఫోన్ ఎత్తితే పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మేము చర్చకు రావడానికి సిద్దంగా ఉన్నామని. ఇప్పుడు 2 మంత్రులకు ఫోన్ చేస్తే 2 ఎత్తలేదు. 3వ మంత్రి అజారుద్దీన్ గారు ఫోన్ రింగ్ అయితా ఉంది. ఆయన కూడా ఫోన్ ఎత్తడం లేదు. ఒకవేళ అజారుద్దీన్ గారు మీరు టీవీలో చూస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు అజారుద్దీన్ గారు కూడా ఎత్తలేదు. 3 మంత్రులకు ఫోన్ చేసినాం. మేం బయలుదేరినాం. మీరే ఛాలెంజ్ విసిరారు. మీరే నన్ను రమ్మన్నారు. బయలుదేరి వస్తా ఉంటే మీ పోలీసులను అడ్డం పెట్టుకుని ఇవాళ మమ్మల్ని చర్చకు రాణిస్తలేరు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోకముడ్చింది. మంత్రులు పారిపోయినరు. మంత్రులు మేమొస్తే వాళ్ళ నిజాలు బయటకు వస్తాయి, వాళ్ళ స్కాములు బయటకు వస్తాయి, వాళ్ళ అవినీతి బయటకు వస్తుందని పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ మమ్మల్ని ఆపుతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం కాదు. మీరు తప్పు చేయకపోతే, అవినీతికి పాల్పడకపోతే, స్కామ్ చేయకపోతే మమ్మల్ని పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఆపుతున్నారు? మేమేమి చర్చించడానికే వస్తున్నాం. యుద్ధానికి రావడం లేదు, పోరాటానికి రావడం లేదు. మాట్లాడడానికి వస్తా ఉంటే ఇవాళ మంత్రులు ఫోన్లు ఎత్తారు. మేము వస్తుంటే పోలీసులను పెట్టి ఆపడం ఇది చాలా దుర్మార్గమైంది. పోలీసులు మీరు వెళ్ళడానికి వీలు లేదు, మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. ఎవరు ఆదేశాలు ఇచ్చారో మీరే పోలీసులు అడగండి. ఒకవైపు ప్రభుత్వం మమ్మల్ని దమ్ముంటే చర్చకి రండి అంటారు. ఇంకోవైపు అదే ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని మమ్మల్ని చర్చకి రాణిస్తలేదు. మేము దిగి నడిచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మేము చర్చకు బోదలుచుకున్నాం. మంత్రులకు కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసులకు చెప్పండి, పోలీసులకు చెప్పి మమ్మల్ని అక్కడికి రావడానికి ఫెసిలిటేట్ చేయండి. పోలీసులకు మీరు చెప్పడం లేదు. పోలీసులను పెట్టి మీరు అడ్డుకుంటున్నారంటే మీరు పారిపోతున్నట్టు, మీరు అవినీతికి పాల్పడుతున్నట్టు. మీ పోలీసులకు చెప్పి మమ్మల్ని చర్చకు అలో చేయాలని మంత్రుల్ని డిమాండ్ చేస్తున్నాం. మంత్రులారా మీరు అక్కడే ఉండండి, మేము నడుచుకుంటూ బయలుదేరుతున్నాం. పాదయాత్రలో అయినా అక్కడికి వస్తాం, మీతో చర్చిస్తాం. మంత్రులు చర్చకు ఆహ్వానించారు, మీరు పారిపోతున్నారంటారు. మేము బయలుదేరితేనే మీ పోలీసులు అడ్డం పెట్టుకుని ఆపుతుంది. ఎవరు పారిపోయినరు? మీరు పారిపోయినరు. మీ పోలీసులు అడ్డం పెట్టుకుని మమ్మల్ని రానియకుండా పారిపోతున్నది మీరు. మీ పోలీసులు గవర్నమెంట్ మీది కదా. పోలీసులు మా చేతుల్లో లేరు, మీ చేతుల్లో ఉన్నారు. ప్రభుత్వం మీది. మీ పోలీస్ కమిషనర్ చెప్పండి, మమ్మల్ని చర్చకు అలో చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మా కారుకు రోప్ పార్టీ పెట్టి అడ్డుకున్నారు కనుక నడుచుకుంటూ గన్ పార్క్ బయలుదేరుతున్నాం. అరే ఒక్క నిమిషం ప్లీజ్ దండం పెట్టండి. అరే నన్ను తింటున్నాను ఇష్టమైనట్టు. పొన్నం ప్రభాకర్ గారు ఇష్టమైనట్టు అంటుండే కాదన్నా. పొన్నం ప్రభాకర్ అని అంటుండే వద్దన్నా.